హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఇంట్లో ఓవెన్ లేకుండా కప్ కేక్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను, అరకప్పు పాలు, మైదా అండ్ షుగర్ని పౌడర్ చేసుకున్నా. ఈ కప్పుతోటి 1.5 కప్పు మైదా తీసుకున్నాను, 3/4 షుగర్ పౌడర్ తీసుకున్నాను, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఇంకా మనకి డెకరేషన్కి చాకో చిప్స్, షుగర్ బాల్స్ మన ఇష్టం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో మనము ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుందాము. బీటర్ లేకుండా కూడా ఇలా మిక్సీ జార్లో కూడా చాలా ప్లఫీగా నీట్గా వస్తాయి. ముందు మనం ఈ ఎగ్స్ని ఒక 2 మినిట్స్ వరకు మిక్సీ పడదాం. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనము షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాము. మనకి స్వీట్ అనేది మైదాకి ఎంత తీసుకుంటామో దానికి సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఫుల్ టీ స్పూన్ కాకుండా కొంచెం తగ్గించి వేస్తున్నా. అలానే ఆయిల్ వేస్తున్నాను. ముందుగా మనము ఈ లిక్విడ్ ఫామ్లో ఉండేటివి వేస్తున్నా, అంటే షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేద్దాము. మనకి ఈ ఎగ్స్ అనేది ఎంత ఎక్కువగా బీట్ చేస్తే మనకు అంత ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మైదా కూడా వేసేస్తున్నాను. ఇలా మొత్తం ఒకేసారి మిక్సీ జార్లో కూడా, అంటే నేను ఇది కొంచెం క్వాంటిటీ ఉంది కదా, మనకి జార్లో పడితే ఇలా వేసేసుకున్నా కూడా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనము బేకింగ్ పౌడర్ యాడ్ చేద్దాము. 1.5 టీ స్పూన్ వేస్తున్నాను, అంటే ఇది చిన్న స్పూన్ ఉందండి. అలానే ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. అంటే మనకి స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది సాల్ట్ వేసుకోవడం వల్ల. అలానే ఎక్కువ కాదండి, కొంచెమే ఉండి లేనట్లుగా వేసుకోవాలి. అలానే ఒక చిటికెడు వంట సోడా కూడా వేస్తున్నాను. ఇది ఆప్షన్ అండి, కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు. మనం తీసుకున్న పాలలో ముందుగా నేను కొన్ని మాత్రమే వేస్తున్నాను. మనకి మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకుందాము. ముందైతే దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేద్దాం. మనకి పిండి అనేది ఉండలు లేకుండా బాగా నీట్గా రావాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, ఇంకా మనకి పాలు అవసరం లేదు. ఈరోజు నేను ఇది గుంత పొంగనాలు దానిలో చేస్తున్నాను. మనం లేదంటే టీ కప్స్లో కూడా పెట్టి ఒక గిన్నెలో పెట్టుకొని వేసుకోవచ్చు. నేను సీజనింగ్కి ఫస్ట్ నెయ్యి రాస్తున్నాను. కావాలంటే బటర్ కానీ ఆయిల్ కానీ లైట్గా అప్లై చేయొచ్చు. చేయకుండా కూడా నీట్గా వచ్చేస్తాయి. మనకి బ్యాటర్ లోపల ఆయిల్ ఉంటుంది కదండి, నేను కొంచెం పిల్లలకి హెల్తీగా ఉంటుందని నెయ్యి రాస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, ఉండి లేనట్లుగా వేసుకున్నా సరిపోతుంది. ఇది మనము మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా మంచిగా వస్తుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి ఇందులో.
ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటర్ని ఇలా సగం వరకైనా వేసుకోవచ్చు. నిండుగా వేసుకుంటే పై వరకు వస్తాయి, మొత్తం పైకి పొంగినట్లుగా. ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగే వేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి వితిన్ 10 మినిట్స్ లోపల మనము కప్ కేక్స్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి ఇవ్వచ్చు. మనకి ఇంట్లో ఓవెన్, బీటర్ ఏది లేకున్నా కూడా నీట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన టాపింగ్కి నేను చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. చూసారు కదా, వితిన్ 5 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోయింది. పైన కూడా ఏం తడి లేదు. కావాలంటే టూత్ పిక్తో గుచ్చి అనే చూడొచ్చు. లోపల వరకు స్టిక్ కాకుండా వచ్చిందంటే రెడీ అయిపోతుంది. అంతే అండి, ఈజీగా కప్ కేక్స్. చూసారు కదా ఎంతో టేస్టీగా, ప్లఫీగా, స్ట్రక్చర్ కూడా చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో. మన కప్ కేక్స్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.